సీన్ అట్లాగా ఇక్కడ ఏమవుతుంది అంతే మనదేం లేదన్న అంటే ఇది మామూలుగా వెటకారంగా అనిపిస్తుంది, ఈగో హర్ట్ అవుతుంది. ఈడెళ్ళి ఎవరిని తిట్టాలి? పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే అన్ని ఇష్టం వచ్చినట్టు నడుస్తుందా, ఏమనుకుంటున్నారు మీరు అంటున్నాడు. అన్నిటికంటే విచిత్రమైంది ఏంటంటే రాజకీయ పార్టీ పెట్టేటటువంటి వాడు విజయ్ కూడా చెప్పండి నాకే అనుభవం లేదు అని, చిరంజీవి కూడా చెప్పలేదు నాకు ఎప్పుడు ఏ అనుభవం లేదని. ఈయన నాకు ఏ అనుభవం లేదు, 15 ఏళ్ళైనా నీకు అనుభవం లేకపోతే 15 ఏళ్ళైనా కూడా చంద్రబాబు గారికి మాత్రమే చేతనొచ్చు నాకేం చేత కాదు అన్నప్పుడు నువ్వు పార్టీ ఎందుకు పెట్టడం? చంద్రబాబు నాయుడు అన్న పుట్టగానే పార్టీ పెట్టాడే ఏంది? ఎన్టీ రామారావు పార్టీ తీసుకుని వెంటనే ఆయన పెట్టుబడులు పెట్టుకొచ్చానని చెప్తున్నాడు కదా. అంటే ఆయనకి చేత కాదు, నీకు చేతొచ్చు నీకు చేత కాదని చెప్తున్నాను. ఇది వాళ్ళకి హత్య చేస్తుంది. ఆయన అనుకుంటున్నాడు ఇది పవన్ కళ్యాణ్ గొప్పగా అనుకుంటున్నాడు, ఇది తెలుగుదేశం వాళ్ళకి మనోడు తీసుకెళ్లి నాశనం చేస్తున్నాడు అనే ఫీలింగ్ వీళ్ళకి వస్తుంది కార్యకర్త. ఎందుకని రేపు పొద్దున ఏదైనా తేడా వచ్చి ఈయన బయటకు వస్తే ఆయనే చెప్పాడుగా చంద్రబాబుకే చేతొచ్చని. చంద్రసారి 18-19 అయ్యే కదా ట్రోల్ చేసింది. చంద్రబాబు నాయుడు గురించి గొప్పగా చెప్పినటువంటి విషయాలన్నిటిని చూపెట్టి మీ వాడే చెప్పాడు ఇప్పుడేదో అవతలడికి పోయాడు అంటే పవన్ కళ్యాణ్ గారికి అంత ఉదార స్వభావం ఉన్నా టీడీపీలో ఒక వర్గం ఎగ్జామ్షన్ ఇవ్వట్లేదు మన మిత్రపక్షమే కదా అని. ఇవ్వకపోవడం వల్లే ఈ ట్రోల్స్ ఇవన్నీ ఈ అవమానాలు ఇవన్నీ భరించాల్సి. సమస్య ఎక్కడ వస్తుందంటే చిన్నపాటి విమర్శ